ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హైడ్రా తరహాలో రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం. హైదరాబాద్ లో ఓవైపు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తూ ఉంటే, మరొక వైపు మతపరమైన కార్యక్రమాల్లో డీజేల వినియోగంపై నిషేధం విధించనున్నారు అంటూ చర్య నడుస్తూ ఉంటే, ఇప్పుడు కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా సంచలన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు బ్యాన్ చేస్తూ ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాల్ పోస్టర్లతో పాటు వాల్ పెయింటింగ్స్ పై కూడా సీరియస్ గా వ్యవహరించాలని ఆమ్రపాలి సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా గోడలకు పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సీరియస్ గా అమలు చేయాలని అధికారులకు ఆమ్రపాలి సూచించారు. అయితే నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. అయితే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే నగరంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం హైడ్రా బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. ఆయా చెరువులు, కుంటలను ఆక్రమించిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఈ హైడ్రా కూల్చివేతలు కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. ఈ హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలు కూడా నేలమట్టం అవుతూ ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు మతపరమైన కార్యక్రమాల్లో డీజేల వాడకం, మితిమీరిన సౌండ్స్, నృత్యాల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్యక్షతన రాజకీయ నేతలు, మత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి డీజేల బ్యాన్ విషయంపై చర్చించారు. త్వరలోనే ప్రభుత్వానికి ఈ డీజేల బ్యాన్ అంశం మీద నివేదిక ఇస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు. ఈ విషయం కూడా ఇప్పుడు హైదరాబాద్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.